తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, ఈ రోజుల్లో నార్మల్గా పిల్లలు పుట్టడం అన్నది అసలు చాలా గగనం అయిపోయిందండి. డెఫినెట్గా కష్టపడాల్సి వస్తుంది పిల్లలు పుట్టడం అంటే. ఈజీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. కోర్స్ డాక్టర్స్ దగ్గరికి లేకపోతే జాతక దోషం ఏమైనా ఉందా అలాంటి ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత ఇంకేమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా, ఏమవుతుంది, ఇంకెందుకు అవ్వట్లేదు, వీళ్ళకి ప్రెషర్స్, ఇంట్లో పెద్దవాళ్ళకి ప్రెషర్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సమయంలో మనం ఏం చేస్తే బాగుంటుందంటారు? జనరల్గా నేను వినింది అయితే రామాయణంలో పుత్ర కామిష్టి అనే సర్గం పఠిస్తే కనుక, భక్తి శ్రద్ధలతో చదివితే కనుక ఈజీగా పిల్లలు అవుతారు అని అంటూ ఉంటారు. మీరైతే రామాయణమే చదివితే సరిపోతుంది అని అంటూ ఉంటారు కదా, అలా ఏమైనా ఉన్నాయా? మనం ఏమైనా సజెషన్స్ ఇవ్వగలమా ఈ జనరేషన్కి? ఇప్పుడు అంత బిజీ వరల్డ్, ఎంత బిజీ అంటే అసలు ఏదైనా చదవమని అంటే అమ్మో అంత టైం మా దగ్గర లేదని చెప్పి ముందే చెప్తారు. మరి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ రామాయణం చదవడం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఆ శ్లోకం చదివిన తర్వాత తాత్పర్యం ఉంటుంది, కింద అర్థం ఉంటుంది. చదువుతుంటే అసలు ఫ్యామిలీ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి, ఎలాంటి ఓర్పు మనకు ఉండాలి, సహనం ఎంతవరకు మనం పాటించాలి, అవతల వ్యక్తులు ఎలా మనని దూషిస్తే మనం ఎలా తట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తూ ఉంటుంది రామాయణం ఎప్పుడు కూడా. అలా ఒక్కొక్క అధ్యాయము అలా నెమ్మదిగా చదువుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే పిల్లల గురించి ప్రత్యేకంగా అనుకున్నప్పుడు పుత్రకామేష్టి యాగం గురించి మొత్తం అంతా ఉంటుందన్నమాట రామాయణం. అది ఒకసారి నెమరు వేసుకున్నా, మీరు కనీసం చదవలేదనుకోండి, మనం చిన్నప్పటి నుంచి మన రామాయణం గురించి మనకు తెలుసు కదా ఎంతో అదంతా కూడా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని మీరు విజువలైజ్ చేసుకున్నా కూడా పిల్లలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ముందు నుంచి మీరు 10 మందిలో 6-7 పీసీఓడి ప్రాబ్లంతో చూస్తున్నాం. ఇంకెక్కువగా మాట్లాడితే పీసీఓఎస్ ఉందని కూడా చెప్తాం. ఇదన్నీ ఎందుకు వస్తుంది మనకి, ఈ ప్రాబ్లం అంతా ఏంటి అని అంటే కనుక ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా పాడు చేస్తున్నాయి అని ఖచ్చితంగా మేజర్ రోల్ అవే ప్లే చేస్తాయి. మేజర్ రోల్. మా అప్పుడైతే మాత్రం చాలా వెరీ రేర్ పీరియడ్స్లో ప్రాబ్లము, పీరియడ్ క్రామ్స్ రావడం కానివ్వండి, కడుపులో నొప్పి ఎక్కువగా, నడుము నొప్పి ఎక్కువ ఉందని అనుకోవడం అంటే పాప మా అమ్మాయికి బాగుండట 3 రోజులు అని అంటే వెరీ రేర్ అనమాట అసలు. అలాంటిది ఇప్పుడు 10 మందిలో 6-7 మనం పీసీఓడి ప్రాబ్లంతోనే చూస్తున్నాం. ఎందుకు అని అంటే జంక్ ఫుడ్ అలవాటు చేసేసుకున్నాం. చాలా ఈజీగా ధనాదన్ ఫటాఫట్ తినాలి అని అంటే ఏంటి అంటే చాలా టేస్టీగా కావాలి మనకి, అన్ని చైనీస్ ఐటమ్స్ కావాలి, మల్టీ కిసైన్ మీద అంతా మా మెనూ అంతా మల్టీ కిసైన్తో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు అని చెప్పి మనం ఎంతో చెప్పుకోవడంలో చాలా గర్వంగా అదొక స్టేటస్ సింబల్ లా వండుకోవడానికి కూడా మాకు టైం లేదు అని చెప్తూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం దేనికోసం ఇంత కష్టపడుతున్నాం, భోజనం తినడానికి కష్టపడుతున్నాం, అవునా కాదా? కాబట్టి అది చాలా పవిత్రంగా మనం అంటే భగవంతుడికి సమర్పించేటప్పుడు మనం ఎలా అయితే నైవేద్యం సమర్పిస్తామో అలానే మనం భోజనం మన బాడీకి అందించేటప్పుడు, మన శరీరానికి అందించేటప్పుడు కూడా మనం, అందుకే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అని చెప్పి. కాబట్టి అలా మనం తినాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏవే వదిలేయాలి? పిజ్జాలు వదిలేయాలి, బర్గర్లు వదిలేయాలి, చాక్లెట్స్ వదిలేయాలి, ఇలాంటివన్నీ కూడా వదిలేయాలి అనమాట. చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తింటే పిల్లలు తొందరగా పుట్టడానికి అవకాశం. పీసీఓడి ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గిపోయి మేమంతా బాగానే ఉన్నామండి, అసలు మాకు ఏ ప్రాబ్లము లేదు, ఫుడ్ సంగతి వదిలేసేయండి, మాకు ఏ ప్రాబ్లము లేదనుకున్నాం కూడా మీరు మంచి పౌష్టికాహారం న్యూట్రిషియస్ ఫుడ్ కనుక తింటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే మరి ఎట్లా మనము అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాకు అసలు పిల్లలే అవ్వట్లేదు అని అనుకుంటే కనుక మనం రామాయణం ఎలా అయితే నెమరు వేసుకొని కనీసం ఊహించుకొని విజువలైజ్ చేసుకోమని చెప్తున్నామో అలానే చేసుకుంటూ మీరు ర్యాబిట్స్ ఉంటాయి, 2 ర్యాబిట్స్ ఫోటోని మీరు వాల్పేపర్గా మొబైల్లో పెట్టుకోండి. నేను చాలా మందికి చెప్పాను, పెట్టుకున్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. దిస్ ర్యాబిట్స్ వాల్పేపర్లో పెట్టుకుంటే 2 ర్యాబిట్స్, జంట ర్యాబిట్స్ వాల్పేపర్ మీద పెడితే ర్యాబిట్స్ చాలా సునాయాసంగా వాటి సంతానాన్ని వృద్ధి చేస్తాయి అన్నమాట, ఈజీగా. అలాగే మీరు
చూస్తే కనుక అమ్మవారికి నైవేద్యంగా దానిమ్మ పళ్ళని నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరి బొండం తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. పూర్ణం కొబ్బరికాయ అయినా పర్వాలేదు, కొబ్బరి బొండాలైనా సరే ఇవ్వడం మంచిది. పూర్ణం కొబ్బరికాయ ఇచ్చినా పర్వాలేదు. ఏదైనా మీరు గుడిలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మధ్య చక్కగా హోమాలు చేస్తున్నారు అన్ని చోట్ల. ఇప్పుడు మీరు వైష్ణవ ఆలయాల్లో చూడండి, సుదర్శన హోమం చేస్తున్నారు. స్వాతి నక్షత్రం అప్పుడు లక్ష్మీనరసింహస్వామి హోమం చేస్తుంటాం. మేము కూడా చేస్తుంటాం. ప్రతి స్వాతి నక్షత్రానికి లక్ష్మీనరసింహస్వామి హోమం చేస్తూ ఉంటాం. అట్లా మీరు ఏమన్నా గనక చేస్తే కనుక అక్కడ హోమం చేసేటప్పుడు ఈ కొబ్బరికాయను వేయండి, పూర్ణం కొబ్బరికాయ వేయండి అని చెప్పి ఇవ్వండి. అంటే పీచు ఉన్న కొబ్బరికాయ అనమాట. ఎండిపోయిన తర్వాత పీచు వచ్చేస్తుంది కదా పైన, దాన్ని పూర్ణం అంట. అలా ఇవ్వండి, తప్పకుండా మీకు పిల్లలు కలుగుతారు. అలాగే గుళ్ళో కొంచెం నూనె నెయ్యి ఇవ్వండి, దీపం పెట్టడానికి. ఏమండి దీపానికి వాడండి అని చెప్పి ఇవ్వండి తప్పకుండా. లేదా ఒత్తులు ఇవ్వండి, దీపంకి మీరు ఏ ఒత్తులు వాడతారో అని అడిగి ఆ ఒత్తులు కొనివ్వండి. ఆ గుళ్ళో పసుపు కుంకాలు ఇవ్వండి. ఇలా గుడికిలో ఏదైనా సరే భగవంతుడికి సంబంధించింది ఏదైనా చేస్తే కనుక తప్పకుండా పిల్లలు పుడతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఫుడ్ తీసుకునే ఆహారంని చాలా కాక్షన్గా ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఇలాంటి రెమెడీస్ ఫాలో అవుతే కనుక ఈజీగా మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అనుకోవచ్చు. అయితే జాతకం ప్రకారం చూసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదండి. తప్పకుండా ఉంటాయి. రాహుకేతులు మీరు ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు అని అంటే రాహు ఇంపాక్ట్. ఓకే, రాహు ఇంపాక్ట్ వల్లనే మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం కానివ్వండి, మొబైల్ ఎక్కువగా చూస్తూ ఉండడం కానివ్వండి. మనం ఏదైనా మీరు చాలా మందిని చూడండి, మీరు ఏదైనా చదవట్లేదండి పిల్లలు మొబైల్ చూస్తున్నారంటే వాడికి తెలుసు, వాడి మనసు చెప్తుంది, కానీ వాడు మళ్ళీ మొబైల్ చూస్తూ ఉంటాడు అనమాట. రాహు ఇంపాక్ట్ వల్ల అట్లా జరుగుతుంది, మాయ. కాబట్టి మీరు చూస్తే ఆ మాయను మనం దేంతో దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అంటే కనుక దానిమ్మ పళ్ళు ఉన్నాయి, అందులో గింజలు ఎలా వెళ్ళాయనేది ఎవరికి తెలుసా? సృష్టి. అవునా? కొబ్బరి బొండ ఉంది, అందులో నీరు ఎలా వెళ్ళింది? అసలు కొబ్బరి చెట్టు అంత మానయి అంత అంత పెద్దగా ఎక్కడో ఉంటుంది, దానిపైన అంత గట్టిగా షీల్డ్, దేంతోనో పగలు కొడితే కానీ గట్టిగా రాయికేసి కొడితే కానీ పగలినంత షీల్డే లోపల. మరి ఆ వాటర్ ఎలా వెళ్ళింది? భగవంతుడు. అవునా కాదా? ఇంకోటి కొబ్బరికాయ చూస్తే కూడా శివుడికి ఈక్వల్ అని చెప్తారు, 3 కళ్ళు ఉంటాయి అని చెప్పి చెప్తారు కదా. అలా భగవంతుడి స్వరూపం కాబట్టి అట్లా మనం నేచర్ని గుర్తు చేసుకున్నాం అనుకోండి, నేచర్ని భగవంతుడికి సమర్పిస్తే కూడా తప్పకుండా భగవదానుగ్రహం తొందరగా కలుగుతుంది అని మనం అందరం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి మనం చేసే ప్రతి పూజలో పువ్వులు, తమలపాకులు, కొబ్బరి నీళ్ళు, పంచామృతాలు నేచర్ని ఇంక్లూడ్ చేసింది సనాతన ధర్మం. కాబట్టి దీన్ని ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి న్యాచురల్ ఫుడ్ చక్కగా తీసుకుంటూ, న్యూట్రిషియస్ ఫుడ్ చక్కగా తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్. సో శ్రవంతి గారు చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు.